సార్ నమస్తే. నమస్తే. సార్ ముఖ్యంగా రాష్ట్రంలో ఎన్నికలున్నాయి ఆంధ్రప్రదేశ్లో. గుంటూరులో పరిస్థితి ఏంది? రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా ఉంది? ఎటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైపు మొగ్గు చూపుతున్నారా ప్రజలు, లేదా వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతున్నారు? కూటమి వైఎస్ఆర్సీపీని పక్కన పెడితే ఇతను జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు 151 సీట్లు ఇచ్చాము, మేమే ఇచ్చింది ప్రజలమే. కానీ ఈరోజు పప్పు బెల్లాలాగా ఒక రాచరికలాగా వాళ్ళ సొంత తాతగారు ఆస్తి నాన్నగారు ఆస్తిలాగా పంచుకొని ముక్కలు చేసి పప్పు బెల్లాలాగా అమ్ముకున్నాడు అనేది వాస్తవం. ఇక మిగిలింది ఏంటి? సరే ఆ వైసీపీ అయిపోయింది. ఇక మిగిలింది ఏంటి? బీజేపీ, తెలుగుదేశం, జనసేన. ఎటు ముగ్గురు కలిశారు. కలిసినప్పుడు మేము ఏమేస్తాం? దేశంలో మోడీ గారు అద్భుతంగా పరిపాలిస్తున్నాడని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు చూడాలి ఈ పరిపాలన. ఇలాంటి పరిస్థితుల్లో మోడీ గారు కూడా కలిశాడంటే మరి ఇప్పుడు వీళ్ళకేస్తే మోడీ గారికి వేసినట్టే కదా. కాబట్టి ఈ మూడు పార్టీలు కలిసినటువంటి కూటమి అనేది గెలిచిద్దని ఖచ్చితంగా అనుకుంటున్నాం. మేమైతే ఈ యొక్క గుంటూరులో ఏం పాపం చేశారు సార్ ప్రజలు చెప్పండి? రాజధాని పెట్టారు, ఎవరో ఈయన పెట్టింది కాదుగా, దాన్ని చంకనాకి ఇచ్చారు సార్. ఎంత బాధపడుతున్నాం ఈ రోజున. ఆ రాజధానిలో ఉన్నటువంటి కేసులన్నీ అక్కా చెల్లెల కేసులు, అన్నదమ్ముళ్ళ కేసులు, ఎక్కడో 15 ఏళ్ళ క్రితం విడిపోయినట్టు కేసు పెట్టుకున్నారు ఆ సెంటు పొలం కోసం. ఈయన పోయిన దెబ్బకి అనవసరంగా బంధాలు పోగొట్టినటువంటి దుర్మార్గులు. ఎందుకు వేయాలి వైసీపీ చెప్పండి? రెండోది ఏంటంటే ఈ మధ్యకాలం తెలియక సార్, మేము ఏదో ఈ పథకాలు ఎత్తుంటే అద్భుతంగా ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, దేవుడు సూర్యుడు అనుకున్నాం చింత గ్రౌండ్లో పల్లెటూరు వాళ్ళం. సార్ నిజంగా ఈ పథకాలన్నీ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు మాకు వాళ్ళు చెప్పారు గ్రామాల్లో. వాళ్ళు చెప్తే అప్పుడు అర్థమైంది సార్, ఆ బియ్యం ఇస్తున్నాను అనుకున్నాం. నిజంగా బియ్యం మొత్తం ఆయన ఇస్తున్నాడు మోడీ గారు. 2 ఇల్లు కట్టించాండి. ఇల్లు కట్టిస్తే సార్ ఇల్లు మొత్తం వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు అండి మొత్తం. ఈయన జగన్ ఇల్లుని బోర్డు పెట్టుకున్న వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎంఆర్ఓ గారు వచ్చి మా ఊరు చెప్పారు సార్, అసలు ఈ ఇల్లు మొత్తం నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారంటే మేము అవ్వక్కయ్యాం. పేరేమో జగన్ ఇల్లు అని పెట్టారు. బియ్యం చూస్తేనే వాళ్ళే బియ్యం అన్ని దేశం మొత్తం ఇస్తారండి మా కార్డు ఉంటే. అసలు ఏం చేశాడు సార్? నా బాధ ఏంటంటే మా కొడుకులు ఉన్నారు సార్, ఎడిపోవాలా ఉద్యోగవాడు బీటెక్ చదువుకున్నాడు, ఎడిపోవాలాడు వాడు ముంబైయో బెంగళూరో పూణేనో ఢిల్లీనో పోవాలి. ఏం కర్మ పట్టింది చెప్పండి? అసలు నువ్వు ఈ పరిస్థితి నీకేం చెప్పండి? నిన్న ఏమన్నా 151 సీట్లు సార్. నాకు తెలుసు సార్, నాకు 44 ఏళ్ళు సార్. తెలిసినాక ఎన్టీ రామారావు గారు కొంచెం బాగా అద్భుతంగా చేశాడు అనేవాడు పరిపాలన. దాని మీద ఎక్కువ సీట్లు వచ్చినాయి ఈయనకి. ఏది విభజన ఆంధ్రప్రదేశ్ ఏం చేశాడు? గుంటూరులో నిజంగా దౌర్భాగ్యం చూడండి సార్. రోడ్ల మీద నడి మధ్యకి తవ్వారు ఇల్లు. ఇంతవరకు ఆ గుంటలు పొచ్చలేడు సార్, గుంటలు పొడచలా. మనం ఈ మధ్య సిమెంట్ రోడ్ వేస్తుంటే మా ఏరియాలో సిమెంట్ రోడ్లు వేస్తుంటే బ్రహ్మాండంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారండి, ఏం బలి వేస్తున్నారు సార్ అన్న. సార్ ఈ కూడా ఈయన డబ్బులు కాదు సార్, సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు అన్నారు వీళ్ళు. అక్కడ పోయింది. అంటే ఎంత దుర్మార్గం అంటే ఇక గోళ్ళకు రంగులు వేశారు సార్. ఈ రంగులు వేసిన మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు అంట. ఈయన వచ్చేసి డెర్బన్ కట్ చేస్తున్నాడు. అందుకని నేను చెప్తుంది ఏంటంటే వీళ్ళు ఏం చేశారంటే సార్, జనాన్ని కులాల వరకు ఎడగొట్టారు సార్. ఈ కులాల కుంపులాట్లు పెట్టి జనానికి సంక్షేమం లేదా జనానికి అభివృద్ధి, జనానికి మౌలిక సదుపాయాల దృష్టే పెట్టాల. నిజంగా ఇవాళ ఏమైందంటే ఓటుకు 5,000 3,000 తిరుగుతున్నారు రోడ్లు వెంబడి. దీన్ని జగన్మోహన్ రెడ్డి నాకు తెలుసు అండి 20కో 30కో పరిమితం అవుతాడని మేము అనుకుంటున్నాం. బాగా వ్యతిరేకుతుంది సార్. ఎక్కడికన్నా వెళ్ళండి, మరి ఎప్పుడు పోయిద్దే పాలన చూస్తున్నారు. మేము తిరుగుతున్నాం, ఎందుకంటే మేము కూడా జనాల్లో అనేక వ్యాపారాలు చేస్తున్నాం కాబట్టి. ఇది నాకు తెలిసినటువంటి పరిస్థితి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో అన్ని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ పరిస్థితి పోవాలి. నరేంద్ర మోడీ గారు కలిశాడు కాబట్టి కొంతమంది ఏంటంటే అవినీతి లేకుండా చేశాడండి సార్. చంద్రబాబు గారికి తెలుగుదేశంలో పొత్తున్నాం ఇక్కడ, సరే ఇటు సైకిల్కి జనం వెళ్దాము ఎన్డీఏ కూటమికి వేద్దాం అనుకుంటున్నారని నేను గమనిస్తున్నా. అది మాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితి రాదు వెళ్ళదు. ఈ మధ్య ఏదో ఎంపీ గారు కూడా తిరగట్లేదు, కాడికి అందేశాడు అంటున్నారు. దాని పేరు కొత్తగా ఇచ్చారు రోసే గారికి, ఉమ్మారెడ్డి గారు అల్లుడు కిలార్ గారు తిరగట్లేదని జనాల్లో ఉంది. మరి అది నిజమా అబద్ధం అనేది మాకు తెలిసి కనపడుతుంది. ఆసక్తి చూపట్లేదని అంటే పోయిద్దని తెలిసింది అనుకుంటున్నాను. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ముందుగానే అర్థమైపోయి ఎందుకు ఈ 30 కోట్లని మైండ్లో ఉండి కాడి కింద వేశాడు కాబట్టి 50 కోట్లు పెడితే మళ్ళీ బుడిదలో పోసినట్టు అనేది అనుకుంటున్నారు జనం. మేము కూడా అదే అనుకుంటున్నాం. కానీ ఎక్కడ బొమ్మలు కానీ వ్యాన్లు కానీ కనపట్లే ఎక్కడ. మరి నాకు తెలిసి లేదుగా. ఇక్కడ పార్టీల పరంగా చూస్తున్నారండి, క్యాండిడేట్ పరంగా కాదు. రోసీ గారి సమస్య కాదు, ఇక్కడ జగన్ గారి మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఓటు వేయడానికి ఇష్టపడలేదు కాబట్టి. మన తెలంగాణ లాగా కేసీఆర్ పార్టీ మీద వ్యతిరేకత. కేసీఆర్ మరీ ఘోరం సార్. ఏం చెప్తా, మానా కొడుకు ఈనా కొడుకు, ఆ బొక్కలు ఎరగొడతా ఈ బొక్కలు ఎరగొడతాను బూతులతో సరిపోయింది ఆడుకోవాలా. కుక్కలు నక్కలు బొక్కలు అంటాడు, నా కొడుకు నా కొడుకు అని ఆ బూతులు పోయింది. చివరికి వాళ్ళ అయ్యా, వాళ్ళ కొడుకు, వాళ్ళ కూతురు, వాళ్ళ మేనల్లుడు. ఏం సార్ ఇది? తాతల తండ్రులు ఆస్తులు పంచుకుంటారు, రాష్ట్రాన్ని పంచుకోవడం ఏంటి సార్? అక్కడ కేసీఆర్ అదే పరిస్థితి అయిపోయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఏం అర్హత ఉంది చెప్పండి? కామన్ పబ్లిక్గా సామాన్యుడు చెబుతున్నా. అసలు ఏం అర్హత ఉందా నీకు? మీ నాన్నగారి నుంచి అప్పలంగా ఆయన చచ్చిపోగానే పాపం మహానుభావుడు చచ్చిపోయాడు. పోగానే సంతకాలు పెట్టి నీకు ముఖ్యమంత్రి వాళ్ళ ఏం జెండాలు మూసావు, ఏం పోస్టర్లు అంటించావు, ఏం కేసులు పెట్టించుకున్నావా చెప్పండి? మేమేదో యువకుడు 46 ఏళ్ళకి ముఖ్యమంత్రి అవుతున్నాడు, మా అందరికి పాపం అవకాశాలు ఉంటాయి, మా పిల్ల జల్లా ఇక్కడ బతకొచ్చు అనుకో. ఒక కంపెనీ ఉంది సార్, అడవి సార్. నిజంగా రాజధాని పోతే సార్ నిజంగా దౌర్భాగ్యం. కొండ చిలువలు, నక్కలు, తోడేళ్ళు, ముంగీసలు, ఒక్కొక్కటి 20 అడుగులు వచ్చి పిచ్చి చెట్లు ఇన్ని ఉన్నాయి. ఏం చెప్పాలి చెప్పండి? మా అభిప్రాయం నేనైతే సార్, నేను ఒక బీసీ, నేను బీసీ యాక్చువల్గా. నేనైతే లెంపలు వేసుకుంటున్నా. ఈ మహానుభావులకి బాగా చేస్తారనుకోవడం నా అభిప్రాయం తప్పని ఇవాళ నరేంద్ర మోడీ గారు వీళ్ళతో కలవడంతో
మహానుభావులు అవినీతి లేకుండా చేస్తాం, ఆయనకి ఓటేస్తాం సార్. ఆయన చెప్పాడుగా, మా పల్నాడు వచ్చి చెప్పాడు కదా, నేను వీళ్ళతో కలిసాను ఎన్డీఏకి ఏమని, ఖచ్చితంగా మేము మాత్రం కూటమితో ఉంటామని మేము అనుకుంటున్నాం. అసలు గుంటూరులో ఓటు వేయరు సార్, 80% ప్రజలు రిజెక్టెడ్. వైసీపీ 80% ప్రజలు ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకించారు. రాదు సార్, అవకాశమే లేదు. గెలిచే అవకాశం ఉంది, ఖచ్చితంగా ఉంది సార్. ఈ 2 అసెంబ్లీలు కావచ్చు, పెమ్మసాని చంద్రశేఖర్, పెమ్మసాని పార్లమెంట్ గెలుస్తాడు, అసెంబ్లీలు మాధవి గారు గెలుస్తారు, ఆ నజీర్ గెలుస్తాడు, ఆ పత్తిపాడు వచ్చేటప్పటికేమో ఆయన మా కలెక్టర్ గారు ఉన్నాడు, ఆయన గెలుస్తాడు, ఆ తాడికొండ ఒక ఆయన పెట్టి శ్రావణ్ కుమార్ గారు ఆయన గెలుస్తాడు, అలానే మంగళగిరి లోకేష్ గారు గెలుస్తాడు, పన్ను ధూళిపాలు గెలుస్తాడు, ఇంకోటి ఏదో మిగిలిపోయిన తెనాలి ఆ జనసేన మధ్య మా మిత్రపక్షం ఆయన గెలుస్తాడు. నో డౌట్ సార్, స్టేట్లో 175లో 140 మాకు గెలుస్తాయి సార్. మా అంటే ఏంది, మేము అభిమానించేటట్టు కూటమి అంటే మాకు ఈయన బాగా చూసాం కదా, ఇంకెంక జన్మలో ఓటేం సార్.